రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్స్ ఏమంటారమ్మా వర్కర్స్ మినీ వర్కర్స్ హెల్పర్లు వర్కర్స్ వాళ్ళ తాలూకా కొన్ని మా డిమాండ్ల కోసమని వారు కొంతకాలంగా సమ్మె చేస్తున్నారు. 2 దఫాలుగా వారితో చర్చలు జరిగాయి. మరి ఆఖరిగా ఈరోజు కూడా చర్చ జరిగాయి. మేము కూడా ఉదయం మన ముఖ్యమంత్రి గారితో ఈ విషయాలన్నీ కూడా చర్చించాం. ఆయన ఇచ్చిన సలహా సూచన మేరకు ప్రభుత్వం పూర్తిగా కూడా వాళ్ళ సమ్మె పట్ల సానుకూలత ఉండి ఏవైతే డిమాండ్లు వాళ్ళు చెప్పారో ఏవైతే ఉన్నాయో సుమారు 11 డిమాండ్లు వాళ్ళు వచ్చి మా ముందు పెట్టారు. అందులో 10 డిమాండ్లని మరి ఉభయ అంగీకారంతో 10 డిమాండ్లు కూడా చేశాము. 11వ డిమాండ్ గత 2 సార్లు ఏదైతే దాన్ని పొడిగించుకొచ్చామో ఏదైతే వేతనం అనే విషయం ఏదైతే ఉందో దాన్ని కూడా జూలై నెలలో కూర్చొని ఉభయలు అంగీకారంతో ఆ కార్యక్రమం కూడా దాన్ని కూడా పూర్తిగా నెరవేరుస్తామనే విషయాన్ని కూడా వాళ్ళకి చెప్పాము. అందరూ కూడా సానుకూలంగా స్పందించారు అవన్నిటిని కూడా. అలాగే ఇందులో కొన్ని అంశాలు ఉన్నాయి. ప్రధానంగా ఏమిటంటే వాళ్ళకి వచ్చి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి బెనిఫిట్ కావాలని అడిగారు. అంతకుముందు 50,000 రూపాయలు ఇచ్చేది ప్రభుత్వం ఇచ్చేదానికి అది పూర్తిగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. దాన్ని ఇప్పుడు మొన్న 2 సార్లు మేము లక్ష రూపాయలు ఇవ్వడానికి వచ్చి దాన్ని అంగీకరించాము. మళ్ళీ ఈరోజు వాళ్ళు అడిగిన రిక్వెస్ట్ మేరకు దాన్ని 1,20,000 చేశాము. అలాగే మా వర్కర్కి ఇస్తున్న 20,000 రూపాయలు, హెల్పర్కి ఇస్తున్న 20,000 రూపాయలు ఏదైతే ఉందో దాన్ని గత సమావేశంలో 40,000 రూపాయలని పెట్టాము. మళ్ళీ ఈరోజు వాళ్ళందరూ రిక్వెస్ట్ దీని మీద మళ్ళీ దీని మీద ఇవాళ ఉదయం ముఖ్యమంత్రి చర్చించిన తర్వాత దాన్ని కూడా 50,000 చేయమని ఆయన ఆదేశించారు. 60,000 రూపాయలని చెప్పి దాంట్లో సగం పెట్టుకున్నారు. దాన్ని కూడా మరి సానుకూలంగా దాన్ని కూడా ప్రభుత్వం అంగీకారం చేశాము. దీంతోపాటు ఏదైతే 60 సంవత్సరాలు ఉన్న రిటైర్మెంట్ని 62 సంవత్సరాలు చేయమన్నారు. దాన్ని కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి దాన్ని కూడా ఉత్తర్వులు ఇస్తున్నాము. అలాగే ప్రమోషన్ రావడానికి వయోపరిమితి 40 సంవత్సరాల వరకు దాన్ని 50 సంవత్సరాలు చేయమన్నారు. తప్పకుండా దాన్ని చేస్తామని చెప్పని అది కూడా దానికి కూడా ఆలోచిస్తామని చెప్పని ఆ విషయాన్ని కూడా చెప్పాము. ఇంకా వీటితో పాటు మినీ అంగన్వాడీస్ ఉన్నాయో దాన్ని అంగన్వాడీస్గా తీర్చిదిద్దామన్నారు. మేజర్ అంగన్వాడీ తీర్చిదిద్దామన్నారు. ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దానికి ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్. మన రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా వారితో సౌజన్యం కూడా ఉంది కాబట్టి ఆ నిబంధనల ప్రకారం చూసుకొని అయితే ఇక్కడ వచ్చిన సమస్య అంతా అన్నిటికీ ప్లెయిన్ ఏరియా మన వచ్చి ట్రైబల్ ఏరియా అనే ప్రాంతాలు ఉన్నాయి. ట్రైబల్ ఏరియాలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ప్లెయిన్ ఏరియా ఉన్నాయి. అందుకని ప్రభుత్వం ప్రత్యేకంగా మన అధికారులకు వచ్చి వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేశాము. ప్లెయిన్ ఏరియాని అది టౌన్ ప్లెయిన్ ఏరియాకి ట్రైబల్ ఏరియాని 2 విధాలైన విధి విధానాలు రూపొందించి వాటి ప్రకారం వీటిని చేసి త్వరితగతంగా వాటిని ఏదైతే ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయో దాని ప్రకారం అంగన్వాడీగా మెయిన్ అంగన్వాడీగా దాన్ని తీర్చిదిద్దాలని మరి స్పెషల్ సిఎస్ గారికి అలాగే కమిషనర్ గారికి కూడా మరి చెప్పడం జరిగింది. ఫైనాన్స్ సెక్రటరీ చెప్పడం జరిగింది. అవి కూడా ఇస్తాము. అది కూడా త్వరితగతిన చేస్తామని చెప్పి వారికి కూడా చెప్పాము. దాంతోపాటు మట్టి ఖర్చులకు వచ్చి ఇంతవరకు కూడా లేదు, ఇక్కడ ఏం లేదు, పెన్నులు ఛార్జెస్ లేదు. అయితే మిగతా దగ్గర ఉంది. అందుకని ఇక్కడ వచ్చి ఏదైతే ఇంతవరకు లేదు కాబట్టి 15,000 రూపాయలు వాటికి ఇవ్వడానికని నిశ్చయించాము. ఇప్పటి నుంచి కొత్తగా మీరు అడిగింది 20, ఎందుకంటే మనం అక్కడ ఏది వాళ్ళకి ఇంతకుముందు 15 నుంచి 20 చేస్తాం. ఇది కొత్తగా పెడుతున్నాం కాబట్టి 5,000 రూపాయల గురించి కాదు, కొత్తగా పెడుతున్నాం కాబట్టి 15 పెట్టి తర్వాత 20,000 రూపాయలు అది ఇవ్వడానికి దాన్ని అంగీకరించాము. ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ రేపు ఏదైతే సమ్మెకాలంలో వీళ్ళందరూ వాళ్ళు రిక్వెస్ట్ చేయండి దాన్ని సమ్మెకాలంలో జీతం కానీ సమ్మెకాలంలో జరిగిన కేసులు వాళ్ళకు కొన్ని మా మీద ప్రభుత్వం మీద దూషించినవి, మా నాయకులు తిట్టినవి, మమ్మల్ని ధర్నాలు చేసినవి, దాని మీద వచ్చి లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతల కోసం పోలీసులు వచ్చి దాని మీద కేసులు పెట్టిన విషయాలు ఇవన్నీ ఉన్నాయి కదా.
వాటిని వీళ్ళు రిక్వెస్ట్ చేసి జరిగిందన్న ప్రభుత్వ సానుభూతితో మా అక్క చెల్లెమ్మలు కాబట్టి వాళ్ళకి దాని మీద కూడా పరిస్థితి తప్పకుండా వాటిని అన్నింటినీ కూడా వాళ్ళ కోరిక ప్రకారం ఆ కార్యక్రమం కూడా చేస్తామని చెప్పిన ఆ విషయాన్ని కూడా సీఎం గారు చెప్పి అవన్నీ కూడా చేస్తామని చెప్పిన వారికి కూడా జరిగింది. అలాగే వేతనం కూడా ఇమ్మన్నారు. ఆ విషయాన్ని కూడా చర్చించి అది కూడా పూర్తిగా చేస్తామని దీంట్లో మనం చెప్పడం జరిగింది. ఇంకేంటి గ్రాడ్యుయేట్ ఇది వచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది ఇవ్వాలి. అయితే వీళ్ళు అంటుంది వచ్చి సుప్రీంకోర్టు ఇచ్చింది సార్, గుజరాత్ రాష్ట్రం ఇచ్చింది సార్ అని చెప్పిన విషయాలు అంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వం వచ్చి మరి కేంద్ర ప్రభుత్వం సంప్రదింపు చేస్తుంది. మళ్ళీ దానికి వాళ్ళకి ఏ విధంగా ఆ విధంగా వాళ్ళకి లేఖ రాస్తాం కేంద్ర ప్రభుత్వం సంప్రదిస్తాము. ఆ ప్రభుత్వం ఏది ఇస్తే దాన్ని అలాగా వీళ్ళకి పాస్ ఆన్ చేస్తాం. ఎందుకంటే దేశంలో ఇంకే రాష్ట్రంలో కూడా ఇవ్వలేదు కాబట్టి ఒకవేళ ఇస్తే అవన్నీ కూడా పాస్ ఆన్ చేయడానికి మాకు ఏమైనా అభ్యంతరం లేదనే విషయాన్ని కూడా చెప్పాము. ఇవన్నీ కూడా చర్చించుకొని అన్నీ చేసాము. దీనికి సంబంధించిన ఈ మినిస్టర్ కాపీలు అవన్నీ కూడా ఇవ్వాలి. ఒక 2-3 రోజుల్లో మళ్ళీ వాళ్ళందరం కూర్చొని దానికి ఇస్తాము. దీంతోపాటు కొన్ని డే టు డే యాక్టివిటీస్లోనూ వీళ్ళకి కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి మా దృష్టికి తీసుకొచ్చారు. యాప్స్ కానీ లేకపోతే గ్యాస్ కానీ లేకపోతే ఇంకా అదర్ కానీ పని చేస్తున్నప్పుడు కొన్ని ఇబ్బందులు కానీ చెప్పారు. అవన్నీ కూడా స్పెషల్ సిఎస్ గారికి కమిషనర్ గారికి కూడా వాళ్ళని రిక్వెస్ట్ చెప్పాము. వాళ్ళకి కూడా చెప్పాము. ఒకసారి కూర్చొని వాళ్ళు పిలిపించుకొని దాంట్లో ఉన్న సమస్యలు ఏంటి, దాన్ని ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేయాలి, పరిష్కరించాలి, దాంతోపాటు పనితనాన్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి, దానికి అన్నీ కూడా ఎస్ఓ తయారు చేయమని చెప్పాం, గైడ్లైన్స్ తయారు చేయమని తప్పకుండా ఆ కార్యక్రమం కూడా చేస్తామనే విషయాన్ని చెప్పాం. బై అండ్ లార్జ్ ఏదంటే ఈ ప్రభుత్వం పక్షపాతి, ఏది ఉద్యోగుల పక్షపాతి ప్రభుత్వం. ఈ ఉద్యోగులు వేరు, ప్రభుత్వం పనిచేస్తున్న వాళ్ళు వేరు, ప్రభుత్వం వేరు అనేది మాకు ఎప్పుడు కూడా లేదు. అందరం కూడా భాగస్వాములు. ఈ అందరం కూడా ఈ రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలకిను అటు వాళ్ళు కానీ ఇటు మేము కానీ అందరం కూడా బాధ్యత వహించి చేయాలనేదే మా ప్రభుత్వం తాలూకా విధానం. ఆ లైన్లోని మా ఆలోచిస్తున్నాం తప్ప ఎప్పుడు కూడా ఏ ఒక్కరి మీద కక్ష సాధించడానికి కానీ, ఏ ఒక్కరి మీద ఎగోసిపోవడానికి కానీ, ఏ ఒక్క సమస్య పరిష్కారం చేయకూడదని లేదు. అయితే సమయం, సందర్భాలు, పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాటిని అన్నింటి ప్రభుత్వం అంటే మేమేదో ఒంటెద్దు పొగడు కాదు కాబట్టి ప్రభుత్వం అంటే ప్రజలకు కష్టపడినాం కాబట్టి అందరం భాగస్వామ్యం కాబట్టి ఈ కార్యక్రమానికి జరిగింది. ఏదప్పటికీ ఒక సంతృప్త విధానం ద్వారా అందరం కూడా ఒక దాని మీదకి వచ్చి ఇవాళ సమ్మె నిర్మించేస్తామని వాళ్ళందరూ చెప్పి ఈ కార్యక్రమం చేస్తున్నందుకే మరొకసారి అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు ప్రభుత్వం తరపు కూడా తెలుపుతున్నాను. ఎందుకు చెప్పాను ఏం చేస్తానేమో అవుతాను చనిపోయిన అంగన్వాడీ అది తెలియదు. అది చెప్తున్నాను అది ఇవన్నీ ఇంకేది సమస్య ఉన్నా సరే ఏది ఉన్నా అధికారుల దృష్టికి తీసుకొచ్చి సంబంధిత మంత్రి దృష్టికి తీసుకొచ్చి తప్పకుండా వాటిని కూడా పరిష్కరిస్తామనే విషయాన్ని తెలియజేస్తాం. మేము మరి ఏమన్నా సమయం గురించి ఏంటంటే మా తర్వాత మీరు చెప్తారు, వాళ్ళు చెప్తారు, వాళ్ళతో మాట్లాడతారు. ఓకే, అలాంటి క్వశ్చన్లు అర్ధరాత్రి మాట్లాడకూడదు. మేము మాట్లాడుకున్నాం కదా, మీకు వస్తాను. వస్తుందమ్మా. గుడ్ నైట్. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఐటి అనుబంధం ఈరోజు 3 సంఘాల ఆధ్వర్యంలో మంత్రులు, గ్రూప్ ఆఫ్ మినిస్టర్లు, అట్లానే ఐసిడిఎస్ అధికారుల సమక్షంలో చర్చలు జరిగినాయి. సుహృద్భావ వాతావరణంలోనే చర్చలు జరిగినాయి. ఈ చర్చల్ని మేము అంగీకరిస్తూ ఉన్నాము. ఈ రోజు నుంచి ఇప్పటిదాకా మేము ఏదైతే అనుకున్నామో ఆ సమ్మెని కాల్ ఆఫ్ చేయాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. ప్రధానంగా మొదటిది వేతనాలు పెంపు విషయంలో దీర్ఘకాలికంగా మా సమ్మె కొనసాగింది. వేతనాలు ఫస్ట్ ప్రభుత్వం అసలు పెంచలేను అని చెప్పింది. తర్వాత వచ్చేసి మేము పెంచుతాము అని చెప్పేసి చెప్పారు, కానీ ఎప్పుడు పెంచుతారు, ఎంత పెంచుతారు అనేది నిర్దిష్టత లేని కారణంగా కొనసాగించాల్సి వచ్చింది. అయితే ఈరోజు ప్రధానంగా జూలైలో పెంచుతాము. ఆ పెంచే కన్సిడర్ అమౌంట్ ఒకటి,
కాపీని ఇప్పుడు నిర్దిష్టంగా రాసి మాకు ఇస్తామని చెప్పారు. అది యూనియన్లతోటి ప్రభుత్వంతో అంగీకారమైన అమౌంట్ పెంచడానికి మేము ఈరోజు నిర్దిష్టమైన కాపీ రాసిస్తామని చెప్పారు. దాంతో మేము సమ్మెని విరమించాలని చెప్పేసి అనుకున్నాం. రెండోది గ్రాట్యుటీకి సంబంధించి జరిగింది చర్చ. గ్రాట్యుటీకి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ముఖ్యమంత్రి గారి ద్వారానే రాసి పంపిస్తామని చెప్పారు. అప్పటి వరకు గ్రాట్యుటీ ఇప్పటి వరకు రిటైర్మెంట్ బెనిఫిట్ కేవలం వర్కర్కి 50,000 రూపాయలు ఉంది, హెల్పర్కి 20,000 రూపాయలే ఉంది. దాన్ని ఇప్పుడు అదనంగా 50,000ది 1,20,000 రూపాయలకి వర్కర్కి పెంచుతున్నారు. హెల్పర్ది 20,000 ఉండదు, 60,000 రూపాయలకి పెంచుతున్నారు. దీన్ని కూడా మేము అంగీకరించడం జరిగింది. అట్లనే మూడోది మినీ వర్కర్లకు సంబంధించిన మెయిన్ సెంటర్లుగా మార్చాలనేది ప్రధాన డిమాండ్గా ఉంది. మినీ వర్కర్లకు సంబంధించి కూడా మెయిన్ వర్కర్లుగా మార్చడానికి అంగీకరించారు. అయితే కొంత సర్వే జరిగిన తర్వాత వెంటనే జీవో ఇస్తాము అని చెప్పేసి హామీ ఇచ్చారు. అట్లనే ఇప్పటిదాకా అంగన్వాడీలు చనిపోయిన మట్టి ఖర్చులు లేదు, అట్లనే సర్వీస్లో ఉండి చనిపోతే వాళ్ళ కుటుంబంలో ఎటువంటి బెనిఫిట్ లేదు. దీన్ని కూడా ప్రభుత్వం సానుకూలంగానే ఆలోచించి ఈరోజు అంగన్వాడీ వర్కరు ఎవరైనా సర్వీస్ వర్కర్ కానీ హెల్పర్ కానీ సర్వీస్లో ఉండి చనిపోతే కనుక వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడానికి ఆ ప్రయారిటీని ఇస్తామని చెప్పారు. అట్లనే మట్టి ఖర్చుల కింద ఒక 20,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. అట్లనే చనిపోయిన వాళ్ళకి ఇప్పటిదాకా నయా పైసా డబ్బులు రావట్లేదు. ఇన్సూరెన్స్ ఇప్పుడు బీమా అమలు చేస్తాము, అటు వైఎస్ఆర్ బీమా కానీ లేకపోతే అంగన్వాడీ బీమా కానీ ఏదో ఒకటి తప్పకుండా అమలు చేస్తాము 2 లక్షల రూపాయలు అనేది కూడా అది చెప్పడం జరిగింది. దాంతో మేము అంగీకరించడం జరిగింది. అట్లనే హెల్పర్ల ప్రమోషను ఇప్పటిదాకా 45 సంవత్సరాలు మాత్రమే ప్రమోషన్ ఉంది. దాన్ని 50 సంవత్సరాలు పెంచాలని చెప్పేసి కోరిన మీదట దాన్ని ఆల్రెడీ జీవో కూడా వచ్చింది. అట్లనే రిటైర్మెంట్ వయసు ఇప్పటిదాకా 60 సంవత్సరాలు ఉంది, ఇప్పుడు 62 సంవత్సరాలకి దాన్ని కూడా పెంచేశారు. అట్లనే టీఏ బిల్లులు దాదాపు 2017 నుంచి ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. దీంట్లో ముద్దాయి కేంద్ర ప్రభుత్వం. అయితే కేంద్ర ప్రభుత్వం నిధులు వచ్చినప్పుడు వెంటనే అవి ఇస్తాము. అయితే అప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుండి కనీసం నెలకు ఒక టీఏ బిల్లు ఇస్తామని చెప్పేసి కూడా అంగీకరించి ఆ జీవో కూడా ఇవ్వటం జరిగింది. దానికి కూడా మాకు సంతోషం. అట్లనే ఈరోజు రకరకాల యాప్లు పెట్టేసి ఒక 4 యాప్లు ఉన్నాయి ఇప్పటిదాకా అంగన్వాడీ సెంటర్ పరిధిలో చేయడానికి. ఈ 4 యాప్లు కలిపి ఒకే యాప్గా మేము మార్పు చేస్తాము అనేది కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా పిల్లలకు సంబంధించిన వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ బిల్లుల విషయంలో కానీ గ్యాస్ మెనూ పెంచాలని కానీ అట్లనే పిల్లలకి ఇస్తున్న మెనూ ఏదైతే ఉందో అది కూడా పెంచాలని చెప్పేసి కూడా అడగటం జరిగింది. అది కమిటీగా ఒక వేస్తాము, ఆ కమిటీ చర్చించి నిర్దిష్టంగా ఎంత పెంచాలి ఏమిటి అనేది కూడా చర్చించి తర్వాత నిర్ణయం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రధానంగా ఈరోజు కొంత సానుకూల సంక్షేమ పథకాలు ఇప్పటిదాకా అంగన్వాడీలకు వర్తింపజేయట్లేదు. ఎందుకు అనంటే అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండడం అందువల్ల కనీసం మామూలు వచ్చే వాళ్ళకి పెన్షన్ కూడా అంగన్వాడీలకు ఇవ్వట్లేదు. అట్లనే 7,000 రూపాయలు వస్తున్న హెల్పర్లకు కూడా సంక్షేమ పథకాలు అమలు కావట్లేదు. అందుకని ఏదైతే ఉద్యోగస్తులు అని చెప్పేసి సిఎఫ్ఎంఎస్లు వేతనాలు తీసుకుంటున్నారో దాన్ని డిలీట్ చేసేసి ఇతరులకి ఏదైతే సంక్షేమ పథకాలు వర్తింపజేసే గైడ్ లైన్స్ ఉన్నాయో అవన్నీ కూడా అంగన్వాడీలకు వర్తింపజేసి అమలు చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దీంతో ఇప్పుడు సమ్మె ఏదైతే ఉందో మేము ఈ 42 రోజుల పాటు దీర్ఘకాలికంగా సమ్మె చేశాము. ఆ సమ్మె కాలం వేతనం ఇస్తామని చెప్పారు. ఈ కాలంలో కొన్ని కేసులు కూడా అంగన్వాడీల మీద పెట్టడం జరిగింది. ఆ కేసులన్నిటిని కూడా రద్దు చేస్తూ ఉన్నారు. ఏమైనా కొంత సానుకూల వాతావరణంలో ఈరోజు చర్చలు జరిగినాయి. మా యూనియన్లకు కూడా వీటిని అంగీకరించి మేము రేపటి నుంచి సమ్మె విరమించి యథావిధిగా సెంటర్లు తెరవాలి అని చెప్పేసి కూడా అనుకోవడం జరిగింది. ప్రభుత్వానికి మీడియా మిత్రులకి అట్లనే అందరికి కూడా మా తరపున ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాము. ఇప్పటిదాకా సహకరించిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ డిమాండ్స్ తోటి రేపటి నుంచి ప్రభుత్వం వైపు నుంచి కూడా ఎటువంటి కక్ష సాధింపు చర్యలు ఉండవు, ఇక తొలగింపులు అనే మాట ఉండదు అని చెప్పేసి నిర్దిష్టంగా హామీ ఇచ్చారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ మాట్లాడేటప్పుడు కూడా చెప్పడం జరిగింది. అందుకని అందరూ ఇప్పటిదాకా ఎలా అయితే హృదయంతో పనులు కొనసాగించామో ఆ విధంగా కొనసాగించాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. ఏపీ రాణి, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలిని. మా కార్యక్రమం విజయవంతం అవడానికి కూడా మీరంతా బాగా సహకరించారు. మీడియా మిత్రులందరికీ కూడా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ప్రజా సంఘాలు, అనేక సంఘాలు
అబ్దేవాదులు, మేధావులు, కళాకారులు, లాయర్లు, ఉపాధ్యాయులు అందరూ కూడా మాకు సహకరించారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే లబ్ధిదారులు మాకు బాగా తోడ్పాటును అందించారు, వాళ్ళు సహకరించారు. ఎవరైతే అంగన్వాడీ సెంటర్లో లబ్ధి పొందుతున్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇది అంటే మూడు రోజుల్లో మాకు మినిట్స్ ఇస్తానన్నారు. ఆ మినిట్స్ తీసుకుంటాం. అలాగే ఒక కమిటీ కూడా వేస్తానని చెప్పారు. ఏ సమస్యలు వచ్చినా ఆ కమిటీ సమక్షంలో చర్చిస్తామని చెప్పి కూడా చెప్పడం అనేది జరిగింది. మాట్లాడమ్మా జ్యోతి. ఎస్ మంజుల, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు. ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో జరిగిన చర్చలు మేమందరం అంగీకరిస్తూ ఉన్నాము. ప్రధానమైన మేము 42 రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉన్నాము అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా. ఈ ప్రధానమైన డిమాండ్ వేతనాలు పెంచడము. ఈ వేతనాలకు సంబంధించి ఈరోజు చర్చ జరగడం జరిగింది. ఈ వేతనాలు మేము ఏమైతే అనుకున్నామో దానికి అనుకూలంగానే ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మేము ఇస్తామనే మాట మాకు ఇచ్చినారు. అది లిఖితపూర్వకంగా కూడా ఇస్తామని చెప్పి తెలియజేసినారు. మేము ఈ డిమాండ్స్ అన్నిటిని కూడా గతంలో 10 డిమాండ్స్ మనకు చేశామని చెప్పారు. ఇది 11వ డిమాండ్. అన్ని డిమాండ్లు చేస్తామని చెప్పిన తర్వాతనే మేము ఇది సంపూర్ణంగా ఈ సమ్మెను కాలాప్ చేసి కార్యకర్తలందరినీ కూడా రేపు విధుల్లో చేరాలని చెప్పేసి వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు మాకు సహకరించినటువంటి మీడియా మిత్రులకు, లబ్ధిదారులకు, మాకు ఎవరైతే సహకరించినారో వాళ్ళందరికీ కూడా అంగన్వాడీ అసోసియేషన్ నుంచి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. నా పేరు విఆర్ జ్యోతి, ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఐఎఫ్టీ అనుబంధం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 42 సమ్మెలో భాగంగా కూడా మాకు సహకరించినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మరియు లబ్ధిదారులకు విప్లవాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్తో జరిగినటువంటి 3 సంఘాల ఆధ్వర్యంలో చర్చల్లో కూడా మాకు సానుకూలంగా కూడా శాలరీకి సంబంధించి కూడా జూలైలో ఖచ్చితంగా కూడా మినిట్స్ రూపంలో లిఖితపూర్వకంగా యూనియన్ నాయకుల్ని అధికారులతో ఖచ్చితంగా వేతనాలు పెంచుతామని చెప్పారు. అలాగే 60 సంవత్సరాలు ఉన్నటువంటి దాన్ని 62 సంవత్సరాలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచారు. అలాగే మినీ అంగన్వాడీ వర్కర్లకు సంబంధించి దానికి కూడా ఒక కమిటీ వేసి మొత్తం రూరల్, అర్బన్, ట్రైబల్స్లో కూడా దీన్ని బట్టి చేస్తామని చెప్పారు. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్ 50,000 రూపాయలు ఉన్న దాన్ని 1,20,000 రూపాయలు చేశారు. హెల్పర్కి 20,000 రూపాయలు ఉన్న దాన్ని 60,000 రూపాయలు చేశారు. అలాగే ఈరోజు సంక్షేమ పథకాల్లో అంగన్వాడీ వర్కర్లకు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంది. అందులో ప్రజాసారికార్త సర్వేలో ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంది. దాన్ని తొలగించేసి ఖచ్చితంగా కూడా సంక్షేమ పథకాల్లో కూడా లబ్ధి చేకూరేటట్లుగా చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు చేస్తున్నటువంటి సమ్మె కాలానికి శాలరీస్ కూడా మొత్తం ఎంతైతే అంత ఇచ్చేస్తామని చెప్పారు. ఇంకున్నటువంటి కూడా ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా కూడా చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి దీనికి మా యొక్క సమ్మె కాలంలో మాకు కొంచెం బాధ ఉంది. ఎందుకంటే అయినా కూడా మేము బాధ అయినా కూడా ఈరోజు జరిగినటువంటి చర్చల్లో చాలా కొంచెం సంతోషంగానే దీనికి సహకరించినట్టు మా సమ్మె కాలంలో లబ్ధిదారులకు, ప్రజా సంఘాలకు, మహిళా సంఘాలకు, కార్మిక సంఘాలకు అందరికీ పేరు పేరున కూడా ధన్యవాదాలు. సమ్మె కాలానికి వేతనాలు ఇస్తామని మరొకసారి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఓకే, థ్యాంక్ యూ.